తెలంగాణలో మరొకసారి పీఆర్సీ. అవును. కొత్త ప్రభుత్వం పీఆర్సీ వేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది. అయితే దీన్ని మనకి ఆర్టీసీ కార్మికుల కోసం పీఆర్సీ వేస్తామని చెప్తున్నారన్నమాట. పాత పింఛను విధానాన్ని అమల్లోకి తెస్తాం. పెండింగ్‌లోని వాహన చలనాలకు 50% రాయితీ ఇస్తాం. పరిగి ఎమ్మెల్యే ఈ విధంగా తెలియజేశారు. ఆర్టీసీ కార్మికుల కోసం పీఆర్సీని వేస్తామని, పాత పింఛను విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని, పెండింగ్‌లో ఉన్న వాహన చలనాలకు 50% రాయితీ సదుపాయాన్ని కల్పిస్తామని ఈయనైతే తెలియజేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తాం. ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ తీసుకువస్తామని చెప్పారు. అసెంబ్లీలో శనివారం కాంగ్రెస్ గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఈ విధంగా అయితే తెలియజేశారన్నమాట. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు, గిరిజనులకు పోడు భూములు ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను అమలు చేస్తాం. మునుపటి ప్రభుత్వం 2 పడకల ఇల్లు ఇస్తామని చెప్పింది, ఇచ్చింది ఏమీ లేదు. అలాగే కేజీ టు పీజీ అని చెప్పింది, అది కూడా ఏమీ లేదు. సో 1,00,000 రుణమాఫీ అని చెప్పారు, అది లేదు. చేయకపోగా రైతులకు మరో 1,00,000 వడ్డీ భారం పడింది. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పేసి ఈయనైతే అన్నారు. సో ఏది ఏమైనా మొత్తం మీద కొత్త పీఆర్సీ, ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ వేస్తామని చెప్పేసి వీరు అంటున్నారన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.